నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చినుకు పడితే సాధారణంగా మనసు పులకరించాలి, వాననీటి సవ్వడి సందడి చేయాలి. కానీ భాగ్యనగర వాసుల పరిస్థితి మాత్రం దానికి పూర్తి విరుద్ధం. ఉరుము శబ్దం వినిపిస్తే సగటు హైదరాబాదీ గుండె జల్లుమంటుంది. ఏరేదో ఊరేదో తెలుసుకోలేనంత వరద ముంపు. పొంగే నాలాలకు ఇళ్ళు వాకిలి రోడ్లన్నీ జలమయం. జనాలు అంతా ఇక్కట్లమయం. ఏటికేటా ఇదే తంతు. ఈసారి అదే ముంపు. కుంభవృష్టితో విలువెల్లాడుతున్న జంట నగరాల కష్టాలు అన్నీ ఇన్ని కావు. వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. జంట నగరాల్ని జంట నరకాలు చేస్తూ వరదలతో ముంచెత్తాడు. వందలాది మందిని నిరాశ్రయుల్ని చేశాడు. ఎడతెరిపిలేని భారీ వర్షానికి భాగ్యనగర్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవగా రోడ్లన్నీ జలపాతాలుగా మారాయి. పొంగి ప్రవహించిన మూసి, కట్టలు తెగిన నాలాలు జనాల కష్టాల్ని రెట్టింపు చేశాయి. పోటెత్తిన వరద నీటితో మూసుకుపోయిన మ్యాన్ హోల్స్ జనావాసాల్ని జలాశయాలు చేశాయి. మోకాళ్లలోతు నీళ్లు, సర్వం నీట నానిన అవస్థలు. తెగిన కరెంటు తీగలు, కూలిన చెట్లు, ఫలితంగా అడుగడుగున ట్రాఫిక్ జామ్లు వెరసి సగటు హైదరాబాదీకి ప్రత్యక్ష నరకం. హయత్ నగర్ నుంచి కూకట్పల్లి వరకు, ఉప్పల్ నుంచి ఆరగండ్ వరకు, శంషాబాద్ నుంచి జీడిమెట్ల వరకు ఎటు చూసినా అదే ధారాపాతం. జనవాసాలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, నాలాలు, రోడ్లు అన్న తేడా లేకుండా ఎటు చూసినా వరద పోటే. శివారు నుంచి నగరం నడిబొడ్డు ప్రధాన ప్రాంతాల వరకు వాననీరే. ప్రధాన ప్రాంతాలైన కోఠి, అబేట్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, రామ్నగర్, విఎస్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బేగంపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి ప్రాంతాలు, మాసబ్ ట్యాంక్, మహదీపట్నం, టోలీ చౌకీ, లంగర్ హౌస్ ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు వాన నీటిలో చిక్కుకున్నాయి. చాదర్ఘట్, మలక్పేట్, మాదనపేట, సంతోష్ నగర్, మహాత్మా గాంధీ బస్టేషన్ సమీపంలోని చాలా దుకాణాలు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీళ్లలో వాహనాలు ముందుకు కదలటమే కష్టమైంది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచి కొన్ని వాహనాలు నీటి మధ్యలో ఆగిపోయాయి. వీఎస్టీ సమీపంలోని నాగమయ్యకుంట, విద్యానగర్, పద్మ కాలనీ, అచ్చయ్య నగర్, బాగ్లిగంపల్లి వాసుల ఇక్కట్లు వర్ణనాతీతం. వర్షం కారణంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. బర్కత్పురాలోని రత్నానగర్, సత్యనగర్ బస్తీలో ఇళ్లలోకి వాననీరు చేరింది. సికింద్రాబాద్ బేగంపేటలో భారీగా నీరు నిలిచింది. బేగంపేటలోని ఓ మహిళా హాస్టల్ను వాననీరు ముంచెత్తింది. ఊహించని కుండపోతతో పాతబస్తీలోని చార్మినార్, యాకుత్పుర, శాలిబండ, అఫ్జల్గంజ్, ధూల్పేటల్లో ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లాయి. ఉప్పుగూడ, తలాబ్కట్ట, ఛత్రినాక, అరుంధతి కాలనీ, బిలాల్ నగర్, చాంద్రాయన్ గుట్ట, హస్మాబాద్ నీట మునిగాయి. దస్తగిర్ నగర్, అలీనగర్, ఇంద్రనగర్, బాబానగర్, రాజీవ్ గాంధీ నగర్, సంజయ్ గాంధీ నగర్, శివాజీ నగర్, శివగంగా నగర్, లలితాబాగ్లో తిండి సామగ్రి కూడా తడిసిపోయాయి. పిల్లాపాపలతో బాధితులు ఇళ్లలోని మిద్దెలపైకి చేరాల్సి వచ్చింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద నాల పొంగి నిలిపి ఉంచిన 2 బైకులు, ఓ కారు కొట్టుకుపోయాయి. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున నీళ్లు నిండి ఇరువైపులా సంబంధాలు తెగిపోయాయి. ప్రజలంతా ఇళ్ల కప్పులపై తలదాచుకున్నారు. మణికొండ, పుప్పాలగూడలో అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరింది. సెల్లర్లలో వందల కార్లు నీట మునిగాయి. వందలాది నిర్మాణ కార్మికుల గుడిసెలు తిండి తిప్పలు లేక పిల్లలతో అలమటిస్తున్నారు. రాజేంద్రనగర్లోని మోహన్ రెడ్డి నగర్లో 20 ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. బస్తీవాసులు చాలా మంది టేబుళ్లపైనే కాలం గడపాల్సి వచ్చింది. అత్తాపూర్, హైదరగూడ, శివరాంపల్లి, హస్సన్ నగర్, దుర్గానగర్, బాబుల్రెడ్డి నగర్, మైలార్ దేవుపల్లి, లక్ష్మీగూడ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. మియాపూర్ పరిసర ప్రాంతాలవి అవే కష్టాలు. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. సికింద్రాబాద్లోని బాబూజీనగర్లోని చెరువుకు గండిపట్టంతో నీరంతా సమీపంలో ఉన్న కాలనీలు, షాపులు, ఇళ్లలోకి ప్రవహించింది.